ఎస్సీ అట్రాసిటీ చట్టం నమోదు చేయాలి. వాళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘనల కింద వాళ్ళని కేసులు బుక్ చేసి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము వదిలే ప్రసక్తే లేదు. మీరు చట్టపరంగా వాళ్ళ వాళ్ళు చట్ట విరుద్ధంగా భూముల్లో ఉంటే మీరు చట్ట ప్రకారంగా వెళ్ళండి తప్ప మీరు దాడులు చేసే అధికారం ఎవరిచ్చారు? దాడులు చేసే అధికారం మీకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క ఒక మాట అన్నది, మేము పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతుల జోలికి వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులకు చెప్పాము, ఆదేశాలు ఇచ్చామని 10 రోజుల కింద చెప్పింది. ఇప్పుడు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? కొత్తగూడెంలో జరిగింది, ఆదిలాబాద్లో జరిగింది, ములుగులో జరిగింది, ఈరోజు ఖమ్మంలో జరిగింది. రాష్ట్ర వ్యాపితంగా పోడు భూముల్ని సాగు చేస్తున్నటువంటి గిరిజనులు, ఇతర పేదల మీద అటవీ శాఖ అధికారులు దుర్మార్గంగా దాడి చేస్తా ఉన్నారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే అటవీ శాఖ అధికారులు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణం వాళ్ళ భూములకి పరిష్కారం చూపాలి. వాళ్ళు ఏదైతే హద్దుల్లో ఉన్నారు, వాళ్ళు హద్దులు కూడా దాటలేదు. హద్దుల్లో ఉన్నటువంటి పోడు భూములకి వాళ్ళకి హక్కులు కల్పించాలి. తక్షణం గ్రామసభ తీర్మానం ఉంది, తీర్మానం ప్రకారం వాళ్ళ హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి భూముల జోలికి వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ గిరిజన సంఘంగా ఈ సమస్యని రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మేము తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాపిత పోరాటంగా దీన్ని మారుస్తామని మీరు ప్రభుత్వం మార్చుకోకపోతే అని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.